సో అపోలోలో చేస్తూ కూడా వీ హ్యావ్ అ మెడికల్ కాలేజ్ బ్రాంచ్ బిహైండ్. దాంట్లో మనం లెస్ ఎఫోర్డబుల్ ఆర్ నాట్ ఎఫోర్డబుల్ కేసెస్ని చాలా మినిమల్ ఖర్చుతో చేయొచ్చు. అండ్ ఫ్యూ కేసెస్ అక్కడ చేసి మైక్రో సర్జరీ అంటే ఆ వెజల్స్ని అనస్టమోస్ చేసి చేయడం ఇట్ విల్ టేక్ అరౌండ్ 8 to 12 hours ఆల్సో ఫ్యూ కేసెస్. అట్లాంటి సర్జరీ కూడా చాలా మినిమల్ ఎక్స్పెన్సెస్తో చేయాలనుకుంటాం. ఒక 11-year-old ఫీమేల్ అనుకుంటా, జా ట్యూమర్, క్యాన్సర్ కాదు బట్ వెరీ హ్యూజ్ ట్యూమర్, అంటే ఒక 20 centimeters స్వెల్లింగ్ ఇంటూ ఒక 10, అంటే చాలా హ్యూజ్. ఇలా జా కింద పడిపోతూ ఏమీ తినలేక ఒక 2 years నుంచి అలా సఫర్ అవుతుంది. అది చిన్నగా స్టార్ట్ అయ్యి స్లోగా ఇంక్రీజ్ అయింది. అసలు ఫేస్ అంతా డిఫార్మ్డ్. వాళ్ళ ఊర్లో అయితే తన్ని ఆల్మోస్ట్ ఎలియనేట్ చేసినట్టు, ఎవరు దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు. సో తను మామూలుగా ఫస్ట్ వచ్చి కన్సల్ట్ చేసినప్పుడు ఇది చేయలేమో అనుకున్నాం, బికాజ్ అక్కడ ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకోలేరు, చాలా పూర్ ఫ్యామిలీ. సో వి థాట్ ఆంకో సర్జన్తో మాట్లాడితే హీ సెడ్ రిసెక్షన్ చేద్దాము, రీకన్స్ట్రక్షన్ మీరు చేస్తే అది మెడికల్ కాలేజ్లో చేస్తే మనం చాలా తక్కువ చేయొచ్చు అని. తీసిన ట్యూమర్ ఆల్మోస్ట్ 3 kgs దాకా ఉన్నది, 2.8 to 3 kgs. 3 kgs ట్యూమర్ ఒక జాలో 11-year-old. బాబా. అది తీసి ఇచ్చేస్తే మేము దాన్ని లెగ్ నుంచి ఫిబ్లా తీసుకొని మళ్ళీ ఆ మ్యాండిబుల్ రీకన్స్ట్రక్ట్ చేసాము.